హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పచ్చజొన్న అరిసెలు అయితే చేసిన, ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి కోసం అన్నట్టుగానైతే నేను చేసిన. అందరికి కూడా ఆరోగ్యానికి మంచిదే. మీరు కూడా ఇవి ఏంటంటే జొన్నలతో చేసుకొని ట్రై చేయండి. ఇవి మన పూర్వకాలపు సిరిధాన్యాలలో ఒకటండి. ఇది జొన్నలు నేను ప్యూర్ పచ్చ జొన్నలతో చేసిన. చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకా సబ్స్క్రైబర్స్ పెంచండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే జొన్నలతో అరిసెలు చేద్దామనుకుంటున్నా. వాటి కోసం ఈ జొన్నలను బియ్యం నానబెట్టి పెట్టాను ఫ్రెండ్స్. ఏంటంటే చూడండి, జొన్నలు 3 days అవుతుంది నానబెట్టి. బియ్యం ఏమో నిన్న నానబెట్టాను, అంటే ఒకరోజు. ఇవి 2 రోజులు, ఇది ఒక రోజు నానబెట్టాను. ఇవి ఏంటంటే జొన్నలేమో 1.5 కిలో, బియ్యం ఏమో 1/2 kg, 2 kgలు అండి ఇది. వీటితో నేను అరిసెలు చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే జొన్నలు మనకు అన్నిటికీ కూడా బాగుంటుంది అన్నట్టుగా, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అన్నట్టుగా నేను జొన్నలతోనే ఇది చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఈ పిండి కోసం అయితే నేను నానబెట్టినవన్నీ ఇవి నీళ్ళని పంపేసి తర్వాత పిండి కోసం అయితే పంపిస్తున్నా ఫ్రెండ్స్. జొన్నపిండి పట్టించుకురావడం అయింది. నేనైతే మొత్తం జల్లెడ పడుతున్నా. ఈ జల్లెడ పట్టిన తర్వాత ఇవి ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, వాళ్ళని తెలుసుకొని నేను ఆనకం ప్రిపేర్ చేసుకొని చేస్తా ఫ్రెండ్స్. ఇది 1.5 కిలో బెల్లం, 2 కిలోలకు మొత్తం ఇలా కరగబెట్టేశాను. ఇక వడగడుతున్నాను. మొత్తం గిన్నెలో ఉన్న బెల్లాన్ని కూడా మొత్తం వడగట్టేశాను. ఇవి వట్టి వాటరు. వాటర్ కూడా నేను ఇలానే వేస్తున్నాను, ఎందుకంటే బెల్లం నీళ్ళు వట్టిగా వేస్ట్ ఎందుకన్నట్టు. మళ్ళీ ఒకసారి బింది స్టవ్ పై పెట్టుకొని ఆనకం తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఆనకం పట్టే ముందు బెల్లము అంత చిన్న చిన్న ముక్కలు చేసి గిన్నెలో వేసిన తర్వాత 2 కప్పుల నీళ్ళు, 2 కప్పుల నూనె వేశాను. ఇదైతే మసల పెట్టేస్తున్నా నేను. ఇంకా ఆనకం అయితే రాలేదు. ఆనకం చూపడానికి మాకు తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఇంకా రావాలి. మొత్తానికైతే వడగట్టేసాను. వడగట్టి ఇక ఇలాచి పౌడర్ అయితే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఉడికిపోతుంది ఆనకం. ఇప్పుడు మనం ఇందులో ఇది ఏంటంటే ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి పౌడర్ మొత్తం వేసేసుకుందాం. అది గట్టి పాకం రావాలంట. నీళ్ళల్లో వేస్తే ముద్ద కట్టుకొని ఉంటేనే ఆనకం వచ్చినట్టంట. ఇది మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. ఇలా గట్టి పాకం రావాలంట, చూద్దాం ఒకసారి. ఇంకా రాలేదండి, ముద్ద పాకం రావాలి. మొత్తానికైతే ఆనకం రెడీ అయిపోతుందండి. ఇంకాస్త రావాలి, ఇంకా ముద్ద కట్టాలి. అయినట్టేనా? ముద్ద కట్టింది. సరే పోయి ఇక మరి ఒక మూత కింద పెట్టుకో. ఇప్పుడైతే పోయి 1 నిమిషం దేంతో వస్తూ సరిగ్గా వండుకో. కొంచెం ముందుగా పోసినాక టైం చూసుకుంటారా? లేదు, వీడియో తీస్తున్నా, అప్పాల వీడియో. టైం చూస్తాను.
లేదు, ఇది మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఆనకం వచ్చేసింది కదా ముద్దపాకం, ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన జొన్న అరిసెలకు తయారు చేసిన చలివిడి మాత్రం తయారైపోయింది. నేను ఇప్పుడు చూస్తా ఎలా ఉందో. చల్లగా అయిపోయింది మొత్తానికైతే. ఇది చల్లారిపోయింది ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా అయిపోయింది ఆనకం. ఇందులో మనము ఇలా అయిందని భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. కొంచెం పాలు కలుపుకొని మనం చేసుకుంటే సూపర్గా వస్తాయి. నేను ఇవి చూపిస్తా మీకు ఎలా అనేది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆనకము ఎక్కువైనా కూడా మనకు ఇదైతుంటుంది అనమాట. నేనైతే పాలు పోస్తున్నా చూడండి. పాలు పోసేసి పాలు పోసుకుంటూ మొత్తం పిండి మనం కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పాలు పోసి ఇలా మెత్తగా గోధుమ పిండి మనం చపాతీ చేసుకునే పిండిలాగా మెత్తగా పిసికేసాను. అంతా పిసికేసుకోవాలండి. ఇది మనము గట్టిగా కాగానే అయ్యో ఏమో జరిగిపోయింది, అరిసెలు రావేమో అని చాలా బాధపడిపోతుంటాం. ముందే అరిసెలు ఏంటంటే చాలా టెక్నిక్గా కాళ్ళు కడుక్కొని రావాలి, తొక్కుడు తలుగుతుందని అదని ఇదని భయపడుతుంటారు చాలామంది. ఏమోనండి, నేనైతే అవన్నీ అయితే పెట్టుకోను. కానీ మా తెలిసిన వాళ్ళతో నేనైతే చేయించుకుంటా అప్పుడప్పుడు. చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు కూడా మిస్టేక్ కాలేదు. ఒకసారి నా కొత్తగా పెళ్ళైనప్పుడు మాత్రం మంచిగానే చేసిన. 4 కిలోల అరిసెల పిండి అంత ఇదైంది. మళ్ళీ ఏదో గోధుమ పిండి అది తీసి అయితే చేశారు మా అత్తమ్మ. చాలా భయం వేసింది అప్పుడు. ఇక ఇప్పుడైతే ఇక తెలిసిన వాళ్ళతో ఆనకం చేసి సెట్ చేసి పెట్టుకున్నా. కొంచెం గట్టిగా అయిందండి. గట్టిగా అయినా కూడా ఏం కాదు, ఇట్లా పాలు పోసి మెత్తగా చేసుకుంటే వస్తుందని చెప్పి ఆమె. ఇక అందకన్నట్టుగా నేనైతే కొంచెం గట్టిగా అయింది కదా అనేసి ఇక ఇప్పుడైతే నేను ఇక చూడండి ఎంత గట్టిగా ఉండే, ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇలా మనం నూనె పెట్టుకొని ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందాం. ఎంత మంచిగా అయిపోయింది చూడండి. ఇక ఇప్పుడు చేసే టైంలో మనకి ఇది ఆనకం పట్టినాక 2 days అయినా, ఒక్కొక్కరైతే ఒక్కొక్క వారం రోజులు ఉంచుకొని కొన్ని చేసుకుంటామని చెప్తారు మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ వాళ్ళు కానీ. నేనైతే అట్లా ఎప్పుడు చేయలేదు. ఇక నేనైతే ఇక ఇప్పుడు ఇది కొంచెం గట్టిందని ఇక పాలు పోసి అయితే ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా అయిపోయింది, ఎంత సూపర్గా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒత్తినా కూడా మంచిగా ఇట్లా అరిసె మంచిగా పొంగుతుంది, సాగుతుంది. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకొని చేస్తే ఇప్పుడు మనం అరిసెలు చేసుకుందాం ఫ్రెండ్స్. అసలు భయపడద్దు. ఆనకం అయితే మంచిగా పట్టొచ్చిన వాళ్ళతో చేయించుకొని మనం ఈ అరిసెప్పలు చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు అరిసెలు స్టార్ట్ చేద్దాం. నేను నూనె కడాయి అన్నీ సెట్ చేసుకుంటా. ఇప్పుడైతే పిండి అయితే ముందుగా పిసికి పెట్టుకున్నాను. చూడండి అన్నీ ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నా కానీ చేసి ఇచ్చినా కూడా మనకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఇలా ముద్దలన్నీ చేసుకొని ఒకరు ముద్దలు చేసి ఇచ్చిన కొద్దీ ఇంకొకరు ఒత్తి కడాయిలో వేసుకొని చేసుకోవడమే అండి. ఇందులోకి ఇంకా ఇవి పచ్చజొన్నలు అండి, ముఖ్యంగా పచ్చజొన్నలు. ఇవి తెల్ల జొన్నలు కూడా కాదు, పచ్చజొన్నలతో నేను ఇది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ప్రయోగం చేస్తున్నా. మీరు కంపల్సరిగా వీడియో మాత్రం చూడడమే కాదు ఫ్రెండ్స్, చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ హెల్త్కు ఎంతో ఆరోగ్యానికి మంచిది. నాకైతే చిన్నప్పుడు ఈ జొన్న రొట్టెలు అవి వంట అసలు తినడమే ఇష్టం కాదు. కానీ అవి ఏదైనా కానీ మనుషులనైనా వాటి గురించి తెలుసుకున్న తర్వాతనే వాటి విలువ తెలుస్తుంది. మనం దూరం ఉన్నంతసేపు వాటి విలువ తెలియదు. కానీ ఏదైనా కూడా మనము దగ్గరుండి చూడాలంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే చాలా టేస్ట్గా అవుతున్నాయి. ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎంత మంచిగా రుచికరంగా అనిపిస్తున్నాయి. నాకు చిన్నప్పుడు అసలు జొన్న రొట్టెలు అవి వెంట అసలు తినాలంటే చాలా భయం అవుతుండే, చాలా దూరంగా ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా కానీ దగ్గరుండి చూస్తేనే తెలుస్తుంది అన్నట్టుగా నేనైతే ఇక ఇవి పచ్చజొన్నలతోని అరిసెలు చేస్తున్నా. మీకోసం, మా కోసం, అందరి కోసం చేస్తున్నా.
చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవన్నీ అవసరం ఉండేటి అన్ని గిన్నెలు అన్నీ అయితే పెట్టేసుకున్నాను. ముద్దలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇది పాల కవర్ అండి, నేను ఇలా పెట్టేసుకున్నాను. పాల కవర్ మీద ఇలా ఒత్తుకోవడమే, ఒత్తుకొని మనం అందులో వేసుకోవాలన్నమాట. ఇలా అన్ని చిన్న చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా మనం ఇలా ఒత్తుకొని, ఇప్పుడు చూడండి ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కుతుందండి. ఇంకా కాస్త కావాలి వేడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాల కవర్లో ఇలా ఆయిల్ పెట్టి ఒత్తాలి. గుండ్రగా ఒత్తి ఇలా మెల్లగా తీసి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకోవాలి, స్టవ్ పెట్టుకొని చేసుకోవాలండి. బాగా ఫుల్ పెట్టినా కానీ మాడిపోతుంటాయి. ఒకటి తర్వాత ఒకటి ఇలా చేసుకొని ఇవి నూనెలో గోలించుకోవాలి. చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయో, సూపర్గా. పచ్చజొన్నల అరిసెలండి, సూపర్ కలర్ఫుల్గానైతే వచ్చేసినాయి. అలాగే ఇది కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా అలాగే వేసేద్దాం. సూపర్గానైతే వచ్చింది. ఇది ఇలా తీసుకోవాలి, ఇట్లా పెట్టేసి ఇలా వెయిట్ పెట్టాలి. వెయిట్ పెట్టడం కానీ ఒత్తడం కానీ ఒత్తేయాలి. ఒత్తితే నూనె అంతా వెళ్ళిపోద్ది. అప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఇదండి జొన్న అరిసెలు, పచ్చజొన్నల అరిసెలు. మీకు నచ్చుతాయి అనుకుంటా. నచ్చితే మాత్రం కంపల్సరీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. హెల్త్కి ఎంతో మంచిది. బియ్యం కన్నా జొన్నల అరిసెలు చాలా మంచిది. మొత్తం అన్నీ చేసిన తర్వాత నేను మళ్ళీ